హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. చూస్తున్నారు కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో నేను ఒక 5 ఎగ్స్ తీసుకొని వాటిని బాయిల్ చేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ బాయిల్డ్ అయ్యేంతలోపు మనం ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకుందాము. నేనైతే ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. మనకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఆ ఎగ్ బాయిల్డ్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ ఎప్పుడైనా కూడా సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత కొంచెం హైలో పెట్టుకోవాలి. ఒకటేసారి హైలో పెట్టుకోవద్దు, గుడ్లు అనేవి పాడైపోతాయి అన్నమాట. నిజంగా ఇదైతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. కొంచెం బ్రౌన్ కలర్కి రావాలి, అవి ఇంకొంచెం వేగాలన్నమాట. సో ఇప్పుడు వేగిపోయాయి చూడండి. దీంట్లో కొంచెం చిటికెడంత పసుపు, తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను, తర్వాత రుచికి సరిపడా సాల్ట్. సో నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తున్నాను. మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి కారము. సో ఇవంతా నీట్గా కలిపేసుకోవాలి. ఎగ్స్ ఎప్పుడైనా కూడా మనము ఆ పెంకు తీసేటప్పుడు ఒక్కసారి ఇలా ట్యాప్ చేసి అలా రోల్ చేస్తే ఆ పెంకు అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా అన్ని పెంకులు తీసి పెట్టి ఆనియన్స్ ఫ్రై అయిపోయో లేదో చూసేద్దాం. సో ఇవి ఫ్రై అయిపోయినాయండి నీట్గా. చూడండి, గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేసినాయి. సో ఈ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, నేను ఎల్లోగా నేను తీసేసాను. అది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే పక్కన పెట్టేశాను. సో అలా చిన్న ముక్కలుగా చేసేసి దాంట్లో వేసేసాను అనమాట. ఆ ముక్కలకు పట్టేటట్టుగా నీట్గా కలిపేసుకోవాలి. చూడండి, కొంచెం దాంట్లో వేగాలన్నమాట. సో నీట్గా వేగిపోయినాయి. సో దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. గరం మసాలా ఉన్నా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదు. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. కొంచెం ఒక 2 మినిట్స్ పెట్టేసుకొని తీసేసేయాలి. ఇందాక మనము ఎగ్ లోపల ఎల్లోది తీసి పక్కన పెట్టాం కదా, అది వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు లాస్ట్ 2 మినిట్స్ ముందు మనం వేసేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే వేసేసుకోండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసి దానిపైన కొంచెం నిమ్మరసం వేసేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని మనం రైస్లోకైనా చపాతీలోకైనా ఈవినింగ్ టైంలో ఊరికి అలా కూడా తినేసేయచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.